ఇంకా ఏదో క్యారెక్టర్స్ చేయాలి, ఇది నా డ్రీమ్ రోలు అన్నది ఏదైనా సినిమాకి కానీ సీరియల్ కానీ ఉందా? ఏం లేదు, ఒకటి హీరోయిన్గానే అనుకుంటున్నాను అంతే. మెయిన్ లీడ్ నేనే ఉండాలి, మెయిన్ లీడ్ నేను ఉండి ఆ క్యారెక్టర్కి ఎక్కువ బేస్ ఉండాలి, ఎక్కువ అంతా ఆడియన్స్ మైండ్లోకి తొందరగా వెళ్ళేటట్టు ఉండాలి క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను. మెయిన్ లీడ్గా చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఎప్పుడైనా మీరు ఇవి చేశారా, మైథలాజికల్ సీరియల్స్ చేశారా? చేయలేదా? లక్ష్మీదేవి క్యారెక్టర్ కానీ లేదంటే సరస్వతి క్యారెక్టర్ కానీ అలాంటివి అయితే చేశారా? చేయలేదు, నాగిని క్యారెక్టర్ చేశాను. దేంట్లో చేశారు? అడిదే ఆధారు. అది ఒక ఫ్రెండ్గా ఎంటర్ అవుతాను, అంటే ఎక్కడో ఫారెన్ నుంచి ఇక్కడ వచ్చిన అమ్మాయిలాగా ఎంటర్ అవుతాను. ఆటోమేటిక్గా కొంతమంది మాంత్రికుల వల్ల నేను స్నేక్ని అవ్వాల్సి ఉంటుంది. స్నేక్గా చేసి అది బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆడదే ఆధారంలో. సో మిమ్మల్ని ఎవరైనా పొగుడతారా? అంటే సెట్లో ఉన్నప్పుడు ఈ కళ్ళు బాగున్నాయి అని చెప్పడం ఏదో చెప్తారు కదా, కళ్ళు బాగుంటాయి, అందరితో మాట్లాడే విధానం బాగుంటుంది, పొగుడుతూనే ఉంటారు ఎవరికరు. ఓకే, మీరు రిసీవ్ చేసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఎవరి దగ్గర నుంచి ఎవరు చెప్పారు, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు? అందరూ చాలా మంది చెప్తుంటారు ఐస్ బాగున్నాయని, నేను కూడా అదే ఎక్కువ రిసీవ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మీరు రాజుగారి గది 3 చేశానన్నారు కదా ఓంకార్ గారితో, ఓంకార్ గారి ప్రొడక్షన్. సో దాంట్లో క్యారెక్టర్, దాంట్లో జస్ట్ ఒక ఫ్రెండ్ రోల్ చేశాను, చిన్న రోలే అది. అండ్ మలయాళం టైప్లో, మలయాళం లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే అక్కడ సీరియల్లో ఒకలాగా సినిమాలో ఒకలాగా ఉంటుంది కదా ప్రొడక్షన్, అంటే ఎలా ఉంటుంది అక్కడ మీ రిసీవింగ్? వెరీ గుడ్, నైస్, బాగుంది. అంటే వాళ్ళు మనతో మాట్లాడే విధానం కూడా బాగుంది. అండ్ చోటకే నాయుడు కెమెరామెన్, అతను కూడా మంచిగా మాట్లాడారు, మంచి కామెడీ చేస్తుంటారు. ఏం చెప్పారు? అంటే తను నాయుడు, మేము నాయుడుస్ కదా, క్యాష్ ఫీలింగ్ ఎక్కువ వచ్చి, అరే నాకు ముందుగా పరిచయం కాలేదు, నీకు పెళ్ళి అయిపోయింది కదా అని కామెడీ చేస్తూ ఉండే. అమ్మాయిని ఎవరేం అనొద్దు, అమ్మాయి మా అమ్మాయి అని ఊకే కామెడీ చేసేవారు, అతను ఏడిపించేవారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు కదా, సో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఏం చెప్తారు? వాళ్ళ ఇష్టం వాళ్ళదండి, మనమేం చెప్తాం. ఆయనకి మూవీస్ ఇష్టమైతే మూవీ చేస్తారు, రాజకీయాలు ఇష్టమైతే రాజకీయాలు చేస్తారు. కానీ ఆయన అయితే అందరికీ హెల్ప్ చేస్తున్నారు, ప్రజలు అది గుర్తు చేయట్లేదు, అంతే, గుర్తించుకోవట్లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు, అది ఆడియన్స్ ప్రజలకు కూడా తెలుసు ఆయన ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాడో, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడో, ఎంతమంది ఇంటికి వెళ్ళి మరి, అంటే ఆయన రేంజ్ అని కాదు కానీ ఆయన ఒకళ్ళ ఇంటికి పూరి గుడిచ అంటారు చూడండి, అలాంటి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వస్తున్నారు. ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు అండి వెళ్ళి చూశారు వాళ్ళని? మొన్న ఎలక్షన్స్ లో ఓటమి పాలయ్యారు కదా, సో ఎలా ఫీల్? ఏమో నెక్స్ట్ ఇంకా పెరుగుతుందేమో. ఇప్పుడు అందరూ కలిసి ఆయన ఓడించారని అనుకుంటా నేను, ఆయన ఓడిపోయాడు అనుకోను. ఆయన ప్రజల మనసులో ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు గెలిచినట్టే లెక్క, అంతే. అది ఆయన ప్రజల మనసులో ఉన్నాడు, ఆయన గెలిచినట్టే లెక్క. ఆయన ఓడించారంటే ఈయన ఎక్కువనే అర్థం. వీళ్ళు ఎక్కడ ఓడిపోతారని భయంతో ఆయన ఓడించారు కదా, సో అలాంటప్పుడు ఆయనే ఎక్కువ అని చెప్తా నేను. నెక్స్ట్ అయితే ఆయన వస్తారని మీరు వస్తారు, నెక్స్ట్ కాకపోతే ఆ నెక్స్ట్ అయినా వస్తారు, కానీ ఎప్పుడైనా రావడం మాత్రం పక్కా. ఓకే, అంటే ఆయన హీరోగా కన్నా లీడర్గా పర్ఫెక్ట్ అంటారా, పొలిటీషియన్గా? పర్ఫెక్ట్ అని అంటాను నేను. కొంతమంది ఏంటంటే ఆయనకి నెగిటివ్గా ఉన్న వాళ్ళు సెట్ కాదని అనుకుంటున్నారేమో కానీ నాకు రాజకీయాలతో ఎట్లాంటి సంబంధం లేదు, ఏం లేదు. బట్ నేను యాజ్ ఏ పర్సన్గా చెప్తున్నాను, తను చాలా గుడ్ పర్సన్. అండ్ తనతో పాటు అప్పట్లో చిన్న రోల్ చేశాను, అది కెమెరామెన్ గంగతో రాంబాబులో. బట్ అది క్యారెక్టర్ దానికి ఏమంటారు స్క్రీన్ మీద రాలేదు, కట్ చేశారు. కలిసారా పవన్ కళ్యాణ్? కలిసారు. ఓకే, తను కూడా అంతే, తన వర్క్ ఏదో తను చేసుకుంటాడు, అందరితో మంచిగానే ఉంటాడు, సెటిల్ అందరితోనే మాట్లాడతాడు అతను. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కదని ఎప్పుడు బిల్డప్ చూపించలేదు అతను. అండ్ వింటాం కదా, మనం ఇండస్ట్రీలో ఉన్నాం, ఎంతమంది నోటి నుంచి వస్తుంది ఆ మాట, వింటూ ఉంటాం కదా. ఎక్కువ ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ మ్యాటర్ వచ్చినప్పుడు ఏం ఆపద్ బంధువుడు అనుకుంటారు అంతే. నా దృష్టిలో అయితే అంతే ఉన్నాడు ఆయన, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. రాజకీయ నాయకులు ఈ మధ్య విమర్శలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అంటే చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు పదే సార్లు ఆ మాట అంటున్నారు కదా. ఎవరికైనా అన్యాయం చేశాడు అతను? సరే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి వాళ్ళ వైఫ్లు ఏమైనా ఈయన మీద రిటర్న్ కేసులు పెట్టారా? లేదు. ఈయన ఏమైనా నువ్వు ఇలాంటి వాడు అని వేలిపెట్టి చూపించారా? లేదు.
వాళ్ళు కూడా ఇష్టంతోనే ఉన్నారు, ఈయన కూడా ఇష్టంతోనే ఉన్నారు. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి చేసుకోవట్లే కదా, ఎందుకు అంతలా ఫీల్ అవ్వాలి? ఆయన ఇష్టం ఆయన చేసుకోండి, కానీ ఎవరికీ ద్రోహం చేయలేదు. అందరినీ ఒకే లెవెల్లో చూసినప్పుడు మీకేంటి ప్రాబ్లం? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, రాజకీయ నాయకుడికి పనికిరాలంటే అందరికీ తెలిసి ఉన్నారు భార్యలు, తెలియక ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుసు? మనం చూస్తున్నామా? ఈయన అందరికీ తెలిసే చేసుకున్నాడు కదా, తెలియకుండా దొంగచాటును అందరిలాగా పెట్టి మెయింటైన్ చేయట్లేదు కదా. అందరికీ తెలుసు ఈయనకి 3 పిల్లలు ఉన్నారని. అది ఆయన ఇష్టం అండి, అది ఎవరికి ద్రోహం చేయట్లేదు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని రోడ్డు మీద పెట్టాడు, ఈ అమ్మాయిని రోడ్డు మీద ఉంచాడు అని ఎవరికైనా నేమ్ వచ్చిందా? రాలేదు కదా. ఫస్ట్ వైఫ్ కూడా ఆయన గురించి గొప్పగానే చెప్తుంది, ఏ రోజు నువ్వు ఇలాంటి వాడివి అని వేలిపెత్తి చూపించదు ఫస్ట్ వైఫ్ కూడా. ఎన్ని ఇంటర్వ్యూలో మనం చూడలేదు. సో ఆయన గురించి ఊకే రూమర్ చెప్తుంటారు, ఆయన అంటే పడని వాళ్ళు, ఆయన అంటే కిట్టని వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం వింటూ ఒక చోట విని ఒక చోట వదిలేయాలనుకుంటాను నేను. ఇప్పుడు మీరు రాజుగారి గది 3 చేశానన్నారు కదా, ఓంకార్ గారితో, ఓంకార్ గారి ప్రొడక్షన్. సో దాంట్లో క్యారెక్టర్, దాంట్లో జస్ట్ ఒక ఫ్రెండ్ రోల్ చేశాను, చిన్న రోలే అది. అండ్ మలయాళం టైప్లో, మలయాళం లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే అక్కడ సీరియల్లో ఒకలాగా సినిమాలో ఒకలాగా ఉంటుంది కదా ప్రొడక్షన్, అంటే ఎలా ఉంటుంది అక్కడ మీ రిసీవింగ్? వెరీ గుడ్, నైస్, బాగుంది. అంటే వాళ్ళు మనతో మాట్లాడే విధానం కూడా బాగుంది. అండ్ చోటకే నాయుడు కెమెరామెన్, అతను కూడా మంచిగా మాట్లాడారు, మంచి కామెడీ చేస్తుంటారు. ఏం చెప్పారు అంటే తను నాయుడు, మేము నాయుడుస్ కదా, క్యాష్ ఫీలింగ్ ఎక్కువ వచ్చి, అరే నాకు ముందుగా పరిచయం కాలేదు, నీకు పెళ్ళి అయిపోయింది కదా అని కామెడీ చేస్తూ ఉండే. అమ్మాయిని ఎవరేం అనొద్దు, అమ్మాయి మా అమ్మాయి అని ఊకే కామెడీ చేసేవారు, అతను ఏడిపించేవారు. సో ఫన్నీగా అంటే హ్యాపీగా ఇలా అనుకోవడానికి బాగానే ఉంటుంది, సిల్లీగా. కానీ నిజంగానే క్యాష్ ఫీలింగ్ ఉంటుందా ఇండస్ట్రీలో? ఉంటుందండి, ఉండదని ఏం లేదు, ఉంటుంది. కానీ అదే వద్దనుకుంటున్నాను నేను. ఆ క్యాష్ ఫీలింగ్ అనేది ఉండదు, అది మనకు దేనికి పనికిరాని ఒక చెత్త కాగితం అంతే. క్యాష్ ఫీలింగ్, ఇప్పుడు చరిష్మా నాయుడు ఈ పేరు పెట్టుకున్నారు, ఈ పేరు పెట్టుకోవడం వల్ల, నాయుడు అని ఉండడం వల్ల మీ క్యారెక్టర్స్ ఏమైనా, మీకు రావాల్సిన క్యారెక్టర్స్ ఏమైనా రాకుండా ఉన్నాయా? ఏం లేదు. దీనివల్ల వచ్చిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అలా కూడా ఏం లేదు. సో ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ ఉన్నారు కదా, మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు తెలుగులో? మా తెలుగులో అంటే హీరోస్లోనా? మూవీ హీరోస్, సీరియల్సా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే చేశారు ఎప్పుడైనా సినిమా కలిసి చేశారా? తనతో తన తమ్ముడితో చేశాను. ఏ సినిమా చేశారు? శ్రీరస్తు శుభమస్తు. ఓకే, కలిసారా అల్లు అర్జున్ ఎప్పుడైనా? కలిసాను, 2 times కలిసాను. ఏం చెప్పారు? చెప్పడం ఏమి ఉండదు, డైరెక్ట్ వెళ్ళి అగ్గించుకొని వస్తా అంతే. అంటే నాకు ఆయన స్టైల్ నచ్చుతుంది, ఆయన డాన్స్ నచ్చుతుంది, ఆయన పర్ఫార్మెన్స్ నచ్చుతుంది. సో A to Z అన్నీ ఆయన మంచిగా మాట్లాడతాడు. అండ్ మనతో కూడా మంచిగా మాట్లాడేటప్పుడు ఆ రిసీవ్నెస్ నచ్చి నేను అంటే ఆయనకి పిచ్చ ఫ్యాన్ నేను. అల్లు అర్జున్ అంటే ఎక్కడో పెడతా ఇక. అల్లు అర్జున్ పేరు ఎత్తితేనే చాలు ఇట్లా ఉంటుంది నా బాడీ. డైరెక్ట్ వెళ్ళి హగ్గించుకొని వస్తారా? హగ్గించుకొని ఒక సెకండ్ ఇచ్చి వస్తా, ఒక్క మాట కూడా మాట్లాడారు. ఎవరు ఏంటి అని అడిగారా ఎప్పుడైనా? అడగలేదా? ఎవరు? ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, గణేష్ అని ఒక మేనేజర్ ఉండే, తన ద్వారా వెళ్ళేదాన్ని. ఆయన గీతా ఆర్ట్స్ ఉంది కదా ఆఫీస్, మన గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు మన శ్రీరస్తు శుభమస్తు మూవీ అదే లొకేషన్లో చేశారు, అదే ఆఫీస్లో చేశారు షూట్. సో అప్పుడు తను అక్కడికి వచ్చారు. దగ్గర రాగానే ఇక వస్తున్నారు అనగానే అందరూ కొంచెం అటు ఇటు జరగడం ఇట్లా ఉంటుంది కదా, మన జరిగేదేం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇక కార్తీకంగానే యాక్ట్ చేసుకుని ఏంటమ్మా ఆగు నేను ఆగను అంటే ఆయన అంటే అంత అభిమానం ఉంది, అంత పీక్స్లో ఉంటుంది ఆయన మీద.